హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అమ్మ చేతి వంట ఎపిసోడ్స్ చేస్తున్నాం కదా, దాంట్లో ఎపిసోడ్ 2. సో ఈరోజు వచ్చేసి సొరకాయ పాలు చేస్తాం అనమాట. దానికి మంచిగా లేత సొరకాయ తీసి పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. సో ఇంకా పోపులు మనం రెగ్యులర్గా వేసుకునేవే. సో ఇప్పుడు మంచిగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని ఈ సొరకాయని అయితే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట. సొరకాయనంతా ట్రాన్స్ఫర్ చేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ అయితే పేస్ట్లా అయిపోతుంది అనమాట. సో ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంకా పోపు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దెన్ ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి కచ్చపిచ్చగా దంచి. సో ఉప్పు, పసుపు వేసి వేపుకోండి. సో ఇందులో మనమైతే ఎటువంటి కారం అయితే యూజ్ చేయము. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న సొరకాయను కూడా అందులో వేసేసుకుందాం. మేమైతే సొరకాయ అంటాం, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా మంచిగా అయిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా కుదిరింది అనేది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంతో అయితే మనం తినేసేయచ్చు. ఇదన్నమాట పాలు సొరకాయ కర్రీ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ వరల్డ్. థ్యాంక్ యూ.